అధికారం వస్తే నాయకులు రెచ్చిపోతారు, తమకు తిరుగుండదని భావిస్తారు. రాజకీయాల్లో అప్పటికే పాతుకుపోయిన వాళ్లకు మంత్రి పదవి ఒక వరంలా పరిణమిస్తుంది. ఇక దందాలకు తెరతీస్తారు, కలెక్షన్లను భారీ స్థాయిలో పెంచేస్తారు. 5 ఏళ్లు అధికారం లేక ఎండిపోయినట్లుగా ఉన్న నేతలకు తాజాగా వచ్చే పదవి కొత్త ఆశలను చిగురుస్తుంది. దాంతో వాళ్ళు అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతోందని మీడియా కోడై కూస్తోంది, ఘోషిస్తోంది. పైగా హైదరాబాద్తో సంబంధాలున్న వారికి రియల్ ఎస్టేట్ సహా అన్ని దందాలు సులభమవుతాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మంత్రి గురించి ఇప్పుడు మీడియాలో భారీ వ్యాసాలు వచ్చేశాయి. తెలంగాణలో దందాలు చేస్తూ బాగా సంపాదించిన ఆ నేతకు మంత్రి పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలను మీడియా కాస్త ఆలస్యంగా ఇప్పుడు వేస్తోంది. ఇప్పుడు ఆయన వారానికి 3 రోజులు హైదరాబాద్ స్టార్ హోటల్లో ఉంటూ కలెక్షన్లు, గానా భజానాలు చేస్తున్నారని ఒక దినపత్రిక రాసుకొచ్చింది. షాడో మంత్రిగా వ్యవహరిస్తోన్న తన పిఏ సాయంతో ఫుల్ కలెక్షన్లు చేసుకొచ్చారని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లను హైదరాబాద్ రప్పించుకొని బేరాలు మాట్లాడుతున్నారట. వారాంతంలో తప్పకుండా హైదరాబాద్ వచ్చి స్టార్ హోటల్లో బస చేసే ఆ మంత్రి ఎవరు అన్న చర్చ మొదలైంది. చంద్రబాబు మంత్రివర్గంలో అలాంటి వ్యక్తి ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కారణం ఏంటని కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. బాగా లోతైన విశ్లేషణ చేయగా ఆ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని తెలిసింది. ఆయన 2014 నుంచి రేపల్లె నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి టీడీపీ తరపున గెలిచిన తర్వాత ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అయ్యారు. అనగానికి తొలి నుంచి నారా లోకేష్ సన్నిహితుడన్న పేరుంది. లోకేష్ పట్ల వీర విధేయుడిగా ఉంటారని చెబుతారు. అందుకే ఆయన్ను మంత్రి పదవి వరించిందని అప్పట్లో చెప్పుకున్నారు. అనగానికి మంత్రి పదవి ఏంటని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అయిష్టంగానే తప్పక ఆయనకు మినిస్ట్రీ ఇచ్చారని కూడా చర్చ జరిగింది. ఏదేమైనా అనగాని దందాలు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైన మాట వాస్తవం. అవివాహితుడైన అనగానికి డార్లింగ్ మంత్రి అని పేరుంది. వారంలో 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్లో మకాం. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచే ఆ మంత్రి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్ గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల మీద సంతకాలు పెట్టరు, కానీ మిగిలిన వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి, ఆయన ఆల్ ఇన్ వన్ మరో 2 కలిసి హైదరాబాద్లో తేల్తారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బస చేస్తారు. 4 రూమ్లు బుక్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇప్పుడిప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఇదంతా 3 రోజులు పెద్ద జాతరలా సాగుతుంది. ఒక రూమ్లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తూ ఉంటారు. మరో రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్, సెటిల్మెంట్ కోసం వచ్చిన వారిని అనుమతిస్తూ ఉంటారు. సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానా బజానా, కళా ప్రదర్శనలతో హోరెత్తిస్తూ ఉంటారు. నిజానికి మంత్రి కాకముందే ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదే జోరుండేది. మంత్రి అయ్యాక బుక్ చేసే గదుల సంఖ్య పెరిగింది. ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం. హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంబంధాలున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ పలు వ్యాపారాలున్నాయి. ఆయన హైదరాబాద్లో కాలు పెట్టారంటే బ్యాచ్కు పండగే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయనపై దృష్టి పెట్టేంతగా వెళ్ళింది. అంతకు ముందు ఆయన హోటల్లో దిగితే ఏం చేస్తారో తెలుసు, కానీ ఏపీలో మంత్రి అయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 6 నెలలుగా ఆ మంత్రి, ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్న సమాచారం అక్కడి ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో మరో అడుగు ముందుకేసి పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అప్పుడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికి వెళ్లాయి. ఇక లాభం లేదనుకుని ఇటీవలే సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖిత పూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌలిక సూచనలతో ఒక కాల్ వచ్చినట్లు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్లు తెలిసిందే. అనగానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హైదరాబాద్ వెళ్లొద్దని సూచిస్తారా, మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అన్నది కూడా చూడాలి. కాకపోతే ముందు చెప్పుకున్నట్లు అనగాని మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. ఆయనపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నా ముందు ఆ దిశగా ఆలోచించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.